అఖిల భువన దీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునశ్రేయం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావజీ భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆసక్తిన వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ భక్తి కార్యక్రమంలో కథలకి కాకుండా మనం మనకున్నటువంటి జ్ఞానాన్ని పెంచుకోవాలనుకుని కథలో దాగి ఉన్నటువంటి అంతర్భాగాలైనటువంటి విషయాలని తెలుసుకోవాలి అనేటువంటి దాంతో మనం ఈ యొక్క విషయాలు వినటం జరుగుతుంది. ప్రతిసారి చెప్పినట్టుగా కథ అనేటువంటిది ఇది కల్పితం అయితే అయి ఉండొచ్చు, కాకపోతే కాకపోవచ్చు. ఆ కథ చెప్పేటప్పుడు అవతల శ్రోతకి ఆ కథ బాగా వినాలి అనేటువంటి ఇంట్రెస్ట్ కలగాలి అని అంటే అందులో కొన్ని అకల్పితాలను చెప్పి వాటికి కొన్ని మహాత్యాలను అంటకట్టి అలాంటి వాటితో ఈ కథాగమనాన్ని ఆ వినేటువంటి శ్రోత అక్కడి నుంచి వినకుండా శ్రద్ధగా వినేటువంటి పద్ధతిలో ఈ చెప్పేటువంటి అతను ఎటువంటి వాటినైనా ప్రవచించి చెప్పటానికి ఏమాత్రము వెనుకాడడు అనేటువంటి విషయం ముందుగా మనం గ్రహించవలసిన విషయం. ఇక్కడ చెప్పేటువంటి అతను వినేటువంటి వాడికి శ్రద్ధగా చెప్పకపోతే, వాడికి ఆ ఇంట్రెస్ట్ కలిగేటట్టుగా చెప్పకపోతే విషయ పరిజ్ఞానం ఎంత గొప్పదైనప్పటికీ కూడా వాడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు, దాన్ని వినటానికి ప్రయత్నించాడు. కనుక వాడిలో ముందు శ్రద్ధ అనేటువంటి విశ్వాసాన్ని కలిగించాలి. చాలామంది అడుగుతారు, విశ్వాసం ఉందా శ్రద్ధ ఉందా అని. ఈ రెండింటిలో ముందు ఏదున్నా కూడా ఆ ఒక్క వ్యక్తి అక్కడ కూర్చోటానికి అతనికి ఒక విషయం బోధపడుతుంది. శ్రద్ధ ఉంటే ఎదురుకుండా ఉన్నటువంటి మనిషి చాలా బాగా చక్కగా ఈ యొక్క కథలను మనకి బాగా చెప్తున్నాడు అనేటువంటి శ్రద్ధ అతనిలో ఉంటే అక్కడ కూర్చుంటాడు. దాని పక్కనే విశ్వాసం కూడా ఎలా ఉంటుందంటే ఇతను చెప్పేటువంటి కథ చాలా బాగుంటుంది, రమణీయంగా ఉంటుంది, మనోహరంగా ఉంటుంది, మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది అనేటువంటి విశ్వాసాన్ని ఆ ఎదురుకుండా ఉన్నటువంటి వ్యక్తి మీద అతనికి ఉంటే అక్కడి నుంచి అతను కదలకుండా కూర్చుని ఆ విశ్వాసంతో వాటిని వింటూ ఉంటాడు. అందుకే ఈ యొక్క దైవ కథల గురించి వినేటప్పుడు శ్రద్ధ విశ్వాసము ఉండాలి అని చెప్పటం జరుగుతుంది. ఈ విశ్వాసము అనేటువంటిది ఏంటంటే ఎదురుకుండా ఉన్నటువంటి మనిషి మీద మనము గురుతర బాధ్యతను ఉంచి ఆయన మనకి చక్కని విషయాలు చెప్తున్నాడనేటువంటి నమ్మకంతో మనం అతని మాటలు వినటానికి కూర్చోటాన్ని విశ్వాసము అంటారు. ఈ శ్రద్ధ అనేటువంటి దానికి వచ్చేటప్పటికి కూడా విశ్వాసమే శ్రద్ధగా మారుతుంది అనేటువంటి విషయాన్ని మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం. ఈ శ్రద్ధ అంటే ఈ అనుష్ఠానపరమైనటువంటి విశ్వాసం ఏదైతే ఉంటుందో, చెప్పేటువంటి వ్యక్తి చాలా మంచి విషయాలు చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని
వీళ్ళు ఏనాడైతే మనస్పూర్వకంగా ఒప్పుకుని అతని మీద విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంటారో అతను కూడా ఆ చెప్పే విషయం మీద శ్రద్ధ వహిస్తాడు. ఆ శ్రద్ధ వహించినటువంటి విషయాల్ని వినే అతను కూడా శ్రద్ధగా వింటాడు. ఏ ఒక్క మాట కూడా మిస్ అవ్వకుండా అతను చెప్పే ప్రతి వాక్యాన్ని కూడా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేస్తాడు. కనుక ఇది ఎలాంటిదంటే పిచ్చి కుదిరితే పెళ్ళవుతుంది, పెళ్ళైతే పిచ్చి కుదురుతుంది. అలా అంటే పెళ్ళవ్వాలంటే పిచ్చి తగ్గాలి, పిచ్చి తగ్గాలంటే పెళ్ళవ్వాలి. అలాగే ఈ యొక్క శ్రద్ధ విశ్వాసం అనేటువంటివి ఒకదానికి ఒకటి పనవేసుకుపోయినటువంటి విషయాలు. ఈ విషయాల గురించి మాట్లాడాలి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు విశ్వాసం మీద ఎక్కడా కూడా వేదం కానీ ఉపనిషత్తు కానీ సరైనటువంటి విషయాన్ని చెప్పలేదనే చెప్పవచ్చు. విశ్వాసం గురించి అని చెప్పేసాను అభూతాల్ని కల్పించేసి ఏదో చెప్పాలి అనేటువంటి పనిని మాత్రం వేదము చేయలేదు, అలాగే ఈ యొక్క ఉపనిషత్తులు చేయలేదు, అర్ఘ్యకములు కూడా చేయలేదు అనేటువంటి విషయాన్ని గమనించవలసిన విషయం. ఈ శ్రద్ధ అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ ఈ శ్రద్ధ గురించి చెప్పేటప్పుడు ఋగ్వేదంలోకి వచ్చేటప్పటికి ఒక అనుశాసనమైనటువంటిదంతా కూడా ఈ యొక్క శ్రద్ధ గురించినటువంటి దాంట్లోనే ఉండటం జరిగింది. ఈ శ్రద్ధా సూక్తము అనేటువంటిది ఈ యొక్క ఋగ్వేదంలో ఉండటం జరిగింది. శ్రద్ధా సూక్తము అని చెప్పేటువంటిది ఇందులో ఈ ఋగ్వేదంలో చెప్పటం జరిగింది. ఋగ్వేదంలో శ్రద్ధా సూక్తం ఉన్నది శ్రద్ధ భగవంతుని శిరస్సున అమరి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ ఋగ్వేదం చెప్తున్నటువంటి విషయం. హృదయం ఆర్తి ద్వారా దానిని పొందవచ్చునని ఈ సూక్తం చెప్తుంది. అటువంటి శ్రద్ధ కలగాలి అని అంటే మనం కూడా నచికేతుడిలాగా మనం తయారు కావాలి. ఈ నచికేతుడు తండ్రి యజ్ఞం చేస్తూ ఉంటే ఈ యజ్ఞం చేస్తున్నటువంటి ఈ తండ్రిని ఈ నచికేతుడు అడుగుతున్నాడు, తండ్రి ఈ యజ్ఞం ఎందుకు చేస్తున్నాము, ఈ యజ్ఞం చేయటం వలన మనకు వచ్చేటువంటి లాభమేమిటి అని చెప్పేసి ఈ వాజస్సుడు అనేటువంటి వాడిని ఈ నచికేతుడు అడుగుతున్నాడు. ఎవరైనా కానీ ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిని ఆపి వీళ్ళ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి అనటానికి ఇష్టపడరు. కాబట్టి చేసేటువంటి పనిని చూసి నేర్చుకోమని చెప్పటం గురించినటువంటి విషయంలో ఈ యొక్క వాజవ్రస్తుడు అనేటువంటి ఈయన ఆ నచికేతుడితో ఏ విధమైన సమాధానాన్ని ఇవ్వకుండా తను చేసేటువంటి పనికి ఎటువంటి విఘ్నము కలగకుండా అతను ఆ పనిని చేసుకుంటూ ఆ యజ్ఞాన్ని చేసుకుంటూ వెళ్తూ ఈ యజ్ఞం చేయటం మూలంగా మనకి కావలసినవన్నీ కూడా ఈ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పటం జరిగింది. ఓహో, కోరికలన్నీ సిద్ధిస్తాయా అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈ నచికేతుడు ఈ తండ్రి ఇస్తున్నటువంటి దాన ధర్మాలను గురించి జాగ్రత్తగా గమనించటం ప్రారంభించాడు. ఎవరికైనా మనం ఒక వస్తువు ఇవ్వాలి అనేటువంటిది అనుకున్నప్పుడు మన ఇంట్లో జాగా లేనటువంటి వాటిని మనం వాటిని ఇంట్లో పెట్టుకున్నా మనకెందుకో పనికిరావు అనుకున్న వాటిని దానం చేయటం మూలంగా అవతల వాడికి వాటి మూలంగా కలిసేటటువంటిది ఏమీ లేదు. నలుగురికి పనికొచ్చేటువంటి ఒక వస్తువుని మనం ఎవరైనా ఒక ఉత్తముడికి దానం చేస్తే ఆ ఉత్తముడు
దాన్ని తీసుకుని తను ఉపయోగించుకోవటానికి బాగుంటుంది అనేటువంటి విషయం మనం ముందుగా తెలుసుకోవాల్సిన విషయం. పూర్వం ఉన్నటువంటి విషయంలో ఏంటంటే మనకున్నటువంటిది ఈ ఆవుని దానం చేసేటువంటి వాళ్ళు. ఇప్పటికీ కూడా ఈ తల్లో తండ్రో మరణిస్తే గోదానం చేస్తే మనకేదో పుణ్యం వచ్చేస్తుంది అని చెప్పేసి అని పుణ్యం మాట దేవుడు ఎరుగు ఈ యొక్క గోవుని దానం చేయటానికి ప్రారంభిస్తారు. ఈ గోవుని ఎందుకు దానం చేయాలి అని అంటే ఆ దానం తీసుకునేటువంటి వ్యక్తికి ఈ యొక్క గోవు అనేటువంటి ఆవు ఉపయోగపడాలి. వాడి ఇంటిల్లిపాదికి కావలసినట్టు పాలు ఇవ్వాలి, సమృద్ధిగా పెరిగివ్వాలి, సమృద్ధిగా నెయ్యి ఇవ్వాలి. ఇటువంటి రాసులన్నింటినీ కూడా ఇవ్వగలిగేటువంటి పరిస్థితి చూసి అటువంటి ఆవుల్ని దానం చేయాలి తప్పితే ఒట్టిపోయినటువంటి ఆవుని దానం చేస్తే దానికి ఆ దానం తీసుకున్నటువంటి వ్యక్తి దాన్ని ఏం చేసుకుంటాడు? ఈ రోజుల్లో తల్లో తండ్రో ఇంకెవరైనా పరమపదించినప్పుడు మేము దానం చేస్తాము అని చెప్పేసని గోదానం అని చెప్పేసని వెళ్తారు. ఈ గోదానం చేయటాన్ని ఇదొక వ్యాపారం కింద తీసుకుని కొన్ని ఆశ్రమాల వాళ్ళు మా దగ్గర ఆవులున్నాయి, మీరొచ్చి ఈ యొక్క ఆవుల్ని దానం చేసి మళ్ళీ తిరిగి మాకే ఇవ్వండి, ఈ ఆవు ఖరీదు మాకే మీరు ఇస్తారు కాబట్టి 3,000కో 4,000కో ఇస్తాము అని చెప్పేసి చెప్పటం జరుగుతుంది. ఇటువంటి దానం చేయటం మూలంగా మనకి చేకూరేటువంటి ప్రయోజనం ఏమిటి? వ్యాపార లక్షణంతో ఉన్నటువంటి దానాలు చేయటం మూలంగా దాని మూలంగా నమ్మకము పోతుంది, శ్రద్ధ నశిస్తుంది. ఆ చేసిన దానానికి తగినటువంటి ఫలితం కూడా ఏమీ ఉండదు. ఈ యొక్క ధనము అనేటువంటిది వృధా అవటం తప్పితే దాని మూలంగా వచ్చేటువంటిది ఏమీ లేదు. పూర్వకాలంలో పశు సంపదే ఆ యొక్క గోగణమే వాళ్ళకి ఆస్తులుగా ఉండేవి కాబట్టి ఆ యొక్క ఆవుల్ని వాళ్ళు దానం చేస్తూ ఉండేటువంటి పరిస్థితి ఉండేది. అది రాను రాను ఏమైపోయిందంటే డబ్బుకు విలువని తీసుకున్నటువంటి వ్యక్తులు వస్తువుల తాలూకు విలువల్ని మనుషుల తాలూకు విలువల్ని కూడా తగ్గించటం మూలంగా ధనానికి విలువ ఎక్కువైపోయింది. ఒక ఆవుని నిజంగా మనం కొని ఇవ్వాలంటే 10,000 నుంచి 15,000 రూపాయలు ఉంటుంది. ఈ 15,000 రూపాయలు ఉంటే మన పిల్లవాడికి ఫీజు కట్టుకోవచ్చు అనేటువంటి ఆలోచిస్తాడు ఆ వ్యక్తి. లేకపోతే ఇంకెందుకన్నా పనిచేస్తుంది, ఈ 15,000 పెట్టి ఆవుని కొని ఎవరో మనకి తెలియని వ్యక్తికి మనం ఈ ఆవుని దానం ఇచ్చేస్తే పుణ్యమాట దేవుడెరుగు మన జేబుకి బొక్క 15,000 రూపాయలు అనేటువంటి విషయంలో వీళ్ళు ఆలోచిస్తున్నటువంటి విషయం. కనుక వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆశ్రమాలని ఇది ఒక వ్యాపారంగా పెట్టుకున్నటువంటి సన్యాసుల్ని పట్టుకుని, అయ్యా మా తల్లిగారో మా తండ్రి గారో కాలం చేసేశారు, వారికి గోదానం చేద్దామనుకుంటున్నామంటే మీరు 3,000 ఇచ్చేసి ఆ ఆవుని దానం చేసేసి మా ఒక ఆశ్రమంలో ఉన్న బ్రాహ్మడు ఉన్నాడు, ఆ బ్రాహ్మడికి మీరు దానం ఇచ్చేసేయండి, మీకు గోదాన ఫలితం వచ్చేస్తుంది అని చెప్పేసి అని ఇలాంటి విషయాలు చెప్పటం ప్రారంభించారు. కానీ పూర్వకాలంలోకి వచ్చేప్పటికీ ఈ యొక్క జనక మహారాజు కొలువులో యాజ్ఞవల్కుడు, గార్గి, ఉద్దాలకుడు, మిగిలినటువంటి మహత్తరమైనటువంటి ఈ శ్వేతకేతి లాంటి మహానుభావులందరూ ఉంటున్నప్పుడు ఆ రామచంద్రుడి కాలంలో ఆ జనక మహారాజు ఒక 1000 ఆవుల్ని తెప్పించి ఆ 1000 ఆవులకి కూడా బంగారం కూడా ఆ కొమ్ములకి ఆ కాళ్ళ గిట్టలకి అన్నట్టుగా అన్నింటికి కూడా బంగారాన్ని తొడుగులు వేయించి వాటికి మంచి పట్టుబట్టలు కప్పి
మహానుభావులారా, మీలో ఎవరైతే బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వారికి నేను ఈ సువర్ణ రత్న మణిమయ భూషితమైనటువంటి ఈ ఆవుల్ని మీకు దానం ఇచ్చేస్తాను అని ఆ జనక మహారాజు చెప్పటం జరిగింది. ఇది విన్నటువంటి సభికులందరూ కూడా చూడటం ప్రారంభించారు. బ్రహ్మ విద్య అనేటువంటిది అంత తేలికైనటువంటి విద్య కాదు. ఇది బ్రహ్మాండానికి సంబంధించినటువంటి విద్య. ఈ బ్రహ్మాండానికి సంబంధించినటువంటి విద్యలో మనం సరైనటువంటి జవాబు ఇవ్వలేకపోతే నలుగురిలో మనం నవ్వుల పాలైపోతాము. కనుక మనకి తెలియని దాని జోలికి వెళ్ళి మనం నవ్వుల పాలయ్యే కన్నా మనం ఊరికే మనలా కూర్చుని ఎవరెవరు వాదులాడతారో దాన్ని చూస్తూ ఉంటే మనకి కూడా బాగుంటుంది కదా అనుకునేటువంటి దృక్పథంతో మిగిలిన వాళ్ళందరూ కూడా అలా చూస్తూ కూర్చుని ఉన్నారు. ఇటువంటి సమయంలో యాజ్ఞవల్కులు అనేటువంటి వారు లేచి తన శిష్యుడిని పిలిచి ఈ సువర్ణమయ రత్నమయమైనటువంటి ఆవుల్ని తోలుకుని మన ఆశ్రమానికి తీసుకెళ్ళిపో అని చెప్పేసి చెప్పటం జరిగింది. ఈ మాట విన్నంతనే గార్గి, ఉద్దాలకుడు, మిగిలినటువంటి వాళ్ళందరూ లేచి, ఇదేంటయ్యా, ఇక్కడ ఇంకా బ్రహ్మ విద్యని గురించినటువంటి బ్రహ్మాండమైనటువంటి విద్య గురించినటువంటి పోటీ జరగనే లేదు. ఈ జరిగిన పోటీలో ఎవరు గెలిచారో తెలీదు, ఎవరు ఓడారో తెలీదు. అటువంటి పరిస్థితిలో నీవు ఈ ఆవుల్ని తీసుకుని నీ శిష్యుడిని నీ ఆశ్రమాన్ని తీసుకెళ్ళిపోమంటాం, ఇది సబబేనా అని చెప్పేసి వీళ్ళందరూ యాజ్ఞవల్కుని అడగటం జరిగింది. ఈ మాటలు విన్నటువంటి యాజ్ఞవల్కుల వారు శిష్యుడి వైపు తిరిగి, నీవు ఆవుల్ని తోలుకుని ఆశ్రమానికి తీసుకుని వెళ్ళిపో, దీని గురించి నువ్వేమీ కూడా చింతించవలసిన పని లేదు, ఇక్కడ నేను మాట్లాడతాను అని చెప్పేసి తన శిష్యుడికి చెప్పి తన శిష్యుడిని పంపించటం జరిగింది. ఆ శిష్యుడు ఆవుల్ని తోలుకుని వెళ్ళిపోయాడు. ఈ యొక్క ఉద్దాలకుడు, గార్గి వీళ్ళందరూ కూడా ఈ యొక్క బ్రహ్మ విద్యకి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడటం జరిగింది. కొన్నింటిని మాత్రం మనకి బహిర్గతంగా చెప్పటం జరిగింది, కొన్ని మనకి బహిర్గతం కాలేదు. వాళ్ళు ఏం మాట్లాడారు అనేటువంటివి మనకి ఎక్కడా కూడా మనకి చెప్పబడలేదు. మహాభారతంలో ఆ ఒక శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశాలు చేస్తూ ఉంటే ఆ గీతోపదేశాన్ని ఆ యొక్క అర్జునుడి తాలూకు రథం మీద ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వినటం ప్రారంభించారు. అట్లాగే ధృతరాష్ట్రుడికి యుద్ధ విశేషాలన్నింటినీ కూడా చెప్తున్నటువంటి సంజయుడు కూడా విని ఆ భగవద్గీతని బయటికి చెప్పటం జరిగింది. లేకపోతే నిజం చెప్పాల్సి వస్తే ఆ భగవద్గీత అనేటువంటిది మనకి దొరికేది కాదు. ఎందుకంటే అది యుద్ధభూమిలో అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటిది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అనేటువంటి విషయాన్ని సంజయుడు చెప్పకపోతే మనకు ఆ విషయాలు ఏవి కూడా మనకి బయటకు రావు. అలాగే ధర్మరాజు వెళ్ళి ఆ యొక్క భీష్ముడిని అడిగితే ఆ భీష్ముడు విష్ణు సహస్రాన్ని చెప్పారు అనేటువంటిది కూడా ఆ యుద్ధభూమిలో జరిగే ప్రతి విషయాన్ని కూడా సంజయుడు అనేటువంటి వాడు చూసి మాట్లాడటం మూలంగా ఇక్కడ విషయాలన్నీ కూడా బయటికి రావటం జరిగింది. కానీ ఈ యొక్క జనక మహారాజు కొలువులో ఉన్నటువంటి యాజ్ఞవల్కుల వారు, ఉద్దాలకుడు, గార్గి, శ్వేతకేతు ఇలాంటి మొదలైన వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడారు అనేటువంటి విషయాలు ఏవి కూడా మనకి బయటికి రాలేదు. అంటే విని చెప్పేవాడు ఎవరు కూడా మనకి లేదు. వాయువు విన్నా అది గాలిలో కలిసిపోతుంది, ధ్వని శబ్దంలో లీనమైపోతుంది.
ధ్వనిగా ఉండదు, ధ్వని శబ్దంలోకి వెళ్ళిపోతుంది. ఆ శబ్దం వాయువులో తరంగాలుగా వెళ్ళిపోతుంది. కనుక మనకి వాళ్ళు ఏం మాట్లాడారు అనేటువంటి కొన్ని బ్రహ్మ విద్యకి సంబంధించినటువంటి విషయాలు మనకి తెలియదుగాక తెలియదు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం. ఈ యొక్క బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి దాన్ని తెలియకుండా మాట్లాడదాము అనేటువంటి విషయానికి వస్తే, ఇక్కడ చెప్పేటువంటి విషయాలన్నీ కూడా కథలుగానే మిగులుతాయి. ఇక్కడ వాల్మీకి మహర్షి బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో వేదాన్ని తీసుకుని రామాయణము అనేటువంటి ఒక గ్రంథాన్ని రాయటం జరిగింది. వేదసారమే రామాయణము అనేటువంటిది. ఈ విషయమేమీ తెలియకుండా మనం అయోధ్యకాండలో గచ్చతి అంటే అన్నీ వెళ్ళిపోతాయి అని అంటే ఏం వెళ్ళిపోతాయి? ఈ ఓంకారం నుంచి వచ్చినటువంటివన్నీ కూడా సమస్తము కూడా ఈ యొక్క సృష్టి అంతా కూడా ఈ యొక్క ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెంది ఉన్నాయి. ఈ వ్యాప్తి చెంది ఉన్నటువంటి ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ ఓంకారంలోకే వెళ్ళిపోతాయి అనేటువంటి విషయాన్ని అక్కడ ఆ ఒక వాల్మీకి మహర్షి గచ్చతి అని చెప్పారు తప్పితే దశరథుడు వెళ్ళిపోతాడు, దశరథుడు సింహాసనం వెళ్ళిపోతుంది, రాముడు అరణ్యానికి వెళ్ళిపోతాడు అని ఇటువంటి మాటల్ని తీసుకొని ఆయన అయోధ్యకాండలో గచ్చతి అనేటువంటి పదాన్ని వాడలేదు. ఆయన బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో ఈ యొక్క గచ్చతి అనేటువంటి పదాన్ని ఎందుకు వాడారు అన్నానంటే, నీ కంటికి కనిపిస్తున్నటువంటి ప్రతి వస్తువు కూడా కంటికి కనిపించేటువంటిది రేపు కంటికి కనిపించకుండా అయిపోతుంది. ఈ కంటికి కనిపించేటువంటి ప్రపంచమంతా కూడా నువ్వు శాశ్వతం అనుకుంటున్నటువంటిది ఇది కనిపించకుండా వెళ్ళిపోతుంది, ప్రతిదీ కూడా ఓంకారంలో లయమైపోతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్పటం జరిగింది. అందుకే ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి ఆ వెంకటనాథుని తలుచుకుంటూ ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మనకి ఆ వెంకటనాథుడి అనుగ్రహంతో బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసినటువంటి గురువుల ద్వారా మనం తెలుసుకుని మార్గబంధువు అయినటువంటి ఆ అయ్యప్ప ద్వారా మనకి నిజమైనటువంటి మార్గాన్ని చూపించి మనని ఈ ప్రకృతి నుంచి బయటికి తీసుకెళ్ళవలసిందిగా ఆ ఒక అయ్యప్పని ప్రార్థిస్తూ స్వామి శరణం, స్వామి శరణం.